హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. ఎక్కడండి కల్కి ప్రమోషన్స్? అసలు నాగిమామ ఏం చేస్తున్నాడు? ఓకే, మూవీ 27th కి రిలీజ్ అందరికీ ఎక్సైట్మెంట్ ఉంది, బట్ మూవీ టీం ఏం చేస్తున్నారు సార్? లాగ్ చేసి చేసి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. నాగశ్విన్, ప్రియాంక దత్ గారు, స్వప్న దత్ గారు కలిసి ఒకే ఒక ఇంటర్వ్యూ ఫిల్మ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చారు అంతే. మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 times of our బడ్జెట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా అనుకుంటున్నారండి అసలు ఏ ప్రమోషన్స్ చేయకుండా? ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు, కానీ ఒక మూవీకి ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నాగశ్విన్ గారేమో కార్ లో చెట్లను వేసుకుంటూ తిరుగుతూ పిక్స్ కనిపించాయి. ప్రభాస్ అన్న మీరు ఏది స్టోరీలో పెట్టమంటే అది పెడతా అనేటట్టున్నారు. ఏం సార్ ఇది? కండలున్నోడికి కవరేజ్ తక్కువ అన్నట్టు బడ్జెట్ ఏమో సముద్రం అంత ఉంటే ప్రమోషన్స్ ఏమో పిల్లకాలు అంత ఉన్నాయి. మూవీకి ఇంకా దగ్గర 1 week టైం ఉంది అంతే అండి. ఏదన్నా అడవిడిగా ప్లాన్ చేయొచ్చు కదా. నాగశ్విన్ గారు మహానటి రిలీజ్ టైంలో ఇంటర్వ్యూస్ గానీ మేకింగ్ వీడియోస్ గానీ గట్టిగానే రిలీజ్ చేశాడు. బట్ ఈ మూవీకి అలా కాదు. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అయిపోయినాయి, వరల్డ్ ఇంట్రడ్యూసింగ్ అయిపోయింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలలో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం గానీ, వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం గానీ, ఇవి తప్ప కరెక్ట్ గా ప్రమోషన్స్ ఎక్కడ చేశారండి? చేయలేదు. ఆ ఒక్క బుజ్జి కార్ ని కంట్రీ అంతా తిప్పుతున్నారు. అది కూడా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లలో చూస్తే తప్ప కనపడలేదు మాకు. ఇప్పుడు కొంతమంది ఇలా అంటారు, రే అక్కడ ప్రభాస్ అన్నారా, ప్రభాస్ అన్న కట్అవుట్ జాలరా, ప్రమోషన్స్ అవసరం లేదు ఇటు కొట్టడానికి. ఓకే, ప్రభాస్ అన్న కెపాసిటీ ఉంది, అలా అని మూవీ తీసేసాం రిలీజ్ చేసేద్దాం అన్నట్టుంటే సరిపోదు కదా. ప్రమోషన్స్ చేయాలి. సలార్ మూవీ బడ్జెట్ 270 crores అయితే ఓవరాల్ వరల్డ్ కలెక్షన్ 600 లో అలా వచ్చిందండి. చూసావా, డబుల్ కొట్టాడరా మా అన్న అనుకోకండి. బాహుబలి 2 బడ్జెట్ 250 crores అయితే దాని కలెక్షన్స్ 1000+ crores కొట్టిన మనిషిరా ఆయన. సలార్ కి అంత రాకపోవడానికి మెయిన్ రీజన్ ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం. అదే ప్రమోషన్స్ కరెక్ట్ గా చేస్తుంటే ఫ్యాన్స్ ఉన్న ఆకలికి, ఆ మూవీ ఉన్న రేంజ్ కి రిజల్ట్ ఇంకోలా ఉండేదండి. అసలు ప్రమోషన్స్ అంటే జక్కన్న చేస్తాడు. ఏం చేస్తాడు అసలు ప్రమోషన్స్? RRR రిలీజ్ చేసే లాంగ్వేజెస్ లో మన కంట్రీలో ఏ స్టేట్ ను వదిలిపెట్టాడండి ఆయన? కంట్రీలు కూడా తిరిగాడు అండ్ హీరోలను కూడా తిప్పాడు. అది జక్కన్న. మూవీ బాగా తీసే ఆయన రెస్ట్ తీసుకోలేదే. ప్లీజ్ డూ సంథింగ్. అసలే వరల్డ్ అంతా మన సత్తా చాటి చెప్పడానికి వస్తున్న మూవీ ఇది. ఈ 1 week లో అన్నా ఏదన్నా గట్టిగా ప్లాన్ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్. అంతే అండి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందులో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగుండాలి. ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టే ఫస్ట్ డే బెనిఫిట్ షో కి మాక్సిమం ప్లానింగ్స్ అవుతున్నాయి. షో టైమింగ్స్ తెలవడమే ఆలస్యం, బుకింగ్స్ చేసేసుకుంటా. కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో వ్లాగ్ వీడియో కన్ఫర్మ్, మీరు ఫిక్స్ అయిపోండి. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.